నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో. డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి, వెన్నెముక సమస్యలకు చికిత్స, విరిగిన ఎముకలకు పిండికట్టు మరియు అత్యాధునిక పరికరాలతో చికిత్స, మరియు డాక్టర్ పి మధులేఖ గారిచే బీపీ, షుగర్, ఆస్తమా, ఆయాసం, మలేరియా, డెంగ్యూ వంటి అన్ని రోగాలకు అత్యాధునిక చికిత్స అందించబడును. డాక్టర్ ఎం లక్ష్మీ ప్రసన్నారెడ్డి గారు అందించు వైద్య సేవలు విష జ్వరాలు, న్యూమోనియా, వాంతులు, విరోచనాలు, జలుబు, దగ్గు, ఆస్తమా, ఆకలి మందగించుట మరియు పురిటి పిల్లలను చూడబడును. 7013809996. అన్న నెల్లూరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రస్ట్ చైర్మన్ సుభాష్ గుప్తా తారక్ ఆధ్వర్యంలో ఈరోజు నత్తగి సెంటర్ నందమూరి తారక రామారావు విగ్రహం దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరం కలిసి నిరసన తెలియజేయడానికి వచ్చామండి. దీనికంటే కారణం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి ఇక్కడ నుండి నెల్లూరు నుండి ప్రతి నందమూరి అభిమాని నుండి వార్నింగ్స్ పంపిస్తున్నాము. నోరు జాగ్రత్త, లేకపోతే పీసులు చేస్తాం ఖచ్చితంగా. అది ఎందుకు చెప్తున్నామంటే ఆయన ఎప్పుడో చెప్పాడు, నా కట్టె కాలే వరకు టీడీపీతోనని, వాళ్ళ తాతగారు పార్టీకి సపోర్ట్ అని ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ చెప్పాడు. అయినా కూడా నీకు ఒళ్ళు బలిసి కొట్టుకొని అహంకారంతో వాళ్ళ తల్లైన నందమూరి తారక రామారావు కోడలు నందమూరి శాలిని గారిని పచ్చి బూతులు మాట్లాడావు నువ్వు. ఖబర్దారు చెప్తున్నా, ఇది ఇంకోసారి ఎవడైనా సరే అన్నజోలుకొచ్చి మాట్లాడితే నందమూరి తారక రామారావు ఫ్యాన్స్ విశ్వరూపం చూస్తారు. అది నెల్లూరు నుండి మొదలవుతుంది. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, దయచేసి అన్న రాజకీయాలు దూరంగా ఉన్నాడు. ఆయన ఏదో సినిమాలు తీసుకుంటున్నాడు, మేము ఆనందపడుతున్నాం. మీరు సినిమాలు కూడా ఆపారు. నేను కొన్ని చెప్పకూడదు అనుకుంటున్నా. సినిమాలు కూడా ఆపారు. 2014 నుండి 2019 దాకా ఏం జరిగిందో, ఇప్పుడు నుండి 2019 నుండి 24 దాకా ఏం జరిగిందో, 24 నుండి 29 దాకా ఏం జరుగుతుందో అన్నీ మాకు తెలుసు. కానీ అన్న ఒక్క మాట చెప్తే, జూనియర్ ఎన్టీఆర్ ఒక్క మాట మాకు కానీ చెప్తే ఒక్కోడిని తగలబెట్టేస్తాం. ఇదే వార్నింగ్ ఇస్తాం. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కానీ, ఎంపీకి కానీ, ఎమ్మెల్సీ కానీ, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా వాడు ఎవడైనా సరే ఊరుకునే ప్రసక్తిలో ఆయన లేడు, మేము లేము. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నెల్లూరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరపున. బాబును మేము కోరుతున్నాము. బాబు గారు ప్రతి ఆడబొచ్చుకి ఏ అన్యాయం జరిగినా నేను ఊరుకొని అన్నాడు. అలాంటిది మా ఎన్టీఆర్ అమ్మకి ఇబ్బంది అయింది. దాన్ని బాబు గారు దాన్ని ఖండించాలి. ఇంకోటి, మాకు ఎన్టీఆర్ గారికి లోకేష్కి లోపల ఉండొచ్చు, అవి వీళ్ళకి సంబంధం లే. వాళ్ళు బామద్దులు ఏమైనా చేసుకుంటారు. వీళ్ళు ఎంత వాళ్ళ వల్ల వీళ్ళు బతికే వాళ్ళను అంటాం, బూతులు అంటాం మాత్రం మంచిది కాదు. మేము అందులో ఎన్టీఆర్ ఫ్యాన్స్గా అవి ఊరుకుండే పరిస్థితి ఉండదు. చాలా ఇది తప్పు. బూతులు అంటాం అనేది ఇంకా తప్పు. అవి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని తిరగాల్సి వస్తుంది, తిరగాలి. ఇంకోటి, ఇలాంటి ఎమ్మెల్యేలు ఉన్నంతకాలం టీడీపీకి చాలా దెబ్బ తగలబోతుంది త్వరలో.